అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి ఆర్థిక స్థితి ఒక్క భారతదేశం ఉందని చెప్పి ప్రపంచ సంస్థలు చెప్తున్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రజలకు చెప్పట్ల, ప్రపంచ సంస్థలు చెప్తున్న విషయాలు. మనకంటే పెద్ద పెద్ద ఆర్థిక స్థితిలో ఉన్న దేశాలు ఉన్నాయి, కానీ వాటి పెరుగుదల మనకు లేదు. ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఒక మార్పు. ఇప్పుడు 1950లో జన్సన్ ప్రారంభించారు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వరూపం. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చిందైనా ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో చాలా కాలం ప్రధాన ప్రతిపక్ష హోదాలో 40 పార్టీలుగా ఉంది. చాలా రాష్ట్రాలు, చాలా ప్రాంతాలు. ఇంకా అనేకమైనటువంటి కుటుంబ పార్టీలు ఇప్పటికీ అప్పుడు కూడా ఉంది. ఇన్ని పార్టీలు ఉంటుంటే ఒక జనసేన అనుకోండి, భారతీయ జనతా పార్టీ అనుకోండి, అసలు ఈ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమవుతుంది? కొన్ని ఇదేమో కుటుంబ పార్టీ, నా కుటుంబం అధికారంలో ఉంటుంది, నేను ఇప్పుడు ప్రధాని, నా తర్వాత నా కొడుకు ప్రధాని, ఆయన తర్వాత నా మనవడు ప్రధాని, లేదా నేను ఇప్పుడు ముఖ్యమంత్రి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అనుకునేదానికి మరి ఎందుకు పెట్టారు భారతీయ జనతా పార్టీ లేదా జనసేన? ఈ దేశం కోసం పనిచేసే పార్టీ ఒక్కటి కూడా లేదు. ఈ దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ ఒకటి కావాలి, జాతీయ భావంతో కూడినటువంటి పార్టీ ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసినప్పుడు ఆర్టికల్ 370 మనం రద్దు చేసాం, మనకు తెలుసు. ఆర్టికల్ 370 అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారు. నేను చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తే అటువంటి వాళ్ళని నేను తొక్కి పెడతానని చెప్పి నెహ్రూ గారు అహంకారంతో మాట్లాడాడు. మాట్లాడి ఇవాళ కాశ్మీర్ అనేటువంటి దానికి ఆర్టికల్ 370 పెట్టి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఆయన ఉన్న మంత్రి పదవి రాజీనామా చేసేసి బయటకు వచ్చి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆయన జనసంఘ అనేటువంటి పార్టీ ప్రారంభించారు. ఆర్టికల్ 370 ఏముంది? ఇదే దేశం, భారతదేశానికి చెందినటువంటి కొంత భూభాగం వేరే ప్రధానమంత్రి వేరే చట్టముతో పరిపాలన జరగాలి అని చెప్పబడి దానికి నిరసించి ఏ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నహీ చలేగా నహీ చలేగా నహీ చలేగా అని చెప్పి శ్యామప్రసాద్ గారు అంటే ఒక దేశంలో 2 రాజ్యాంగాలు ఉండకూడదు, 2 ప్రధానమంత్రులు ఉండకూడదు, 2 వేరు వేరు చట్టాలు ఉండకూడదు. మన దగ్గర ఐపీసీ ఒక చట్టం, అదే కాశ్మీర్లో రణమేర్ పేనల్ కోడ్ అని వేరే పేనల్ కోడ్. మాకున్న అనేక చట్టాల్లో సీనియర్ అడ్వకేట్ ఇక్కడ ఉన్నారు గవర్నమెంట్. దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా ఎక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కాశ్మీర్. నిన్నట్లాగా ఉన్న పరిస్థితి అది. ఆర్టికల్ 370 రద్దు అయినంత వరకు మనం చేసిన ప్రతి చట్టము ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి చెందుతుంది, కానీ కాశ్మీర్కి వర్తించదు. కాశ్మీర్కి అత్యధికమైనటువంటి నిధులు మనం ఇస్తుంటాము. మన దేశంలో మన దగ్గర నుంచి నిధులు తీస్తే కాశ్మీర్కి పెడతాము. కాశ్మీర్కి వేరే ప్రతిపత్తి అవసరమా? అందుకని ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మార్పు కాదా? భారతీయ జనతా పార్టీకి వచ్చిన మార్పు కాదా? ఈ దేశంలో అనేకమైనటువంటి అంశాలు. ఒక జాతీయవాదం. జాతీయవాదం అంటే ఏంటి? ఈ దేశం ఈ దేశ ప్రజలకు చెందినదే తప్ప అన్యుల
అన్యులకి సంబంధం లేదు, అన్యులు ఇక్కడ ప్రకటన చేయడానికి వీలు లేదు ఏ రూపంలో కానీ. ఇది జాతీయవాదం. కొంతమంది వికృతంగా ఈ వాదనలు వినిపించారు. అసలు ఇదంతా ఒక జాతి ఎందుకు అవుతుందండి? వేరు